ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: వికసిత భారత్ లక్ష్య సాధనకు ఇదే సరైన సమయమని, ఈ అమృత కాలాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నారుమడులు దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: వికసిత భారత్ లక్ష్య సాధనకు ఇదే సరైన సమయమని, ఈ అమృత కాలాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలనే లక్ష్యంతో యువత అభిప్రాయాలను స్వీకరించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాజ్భవన్లలో ఏర్పాటు చేసిన కార్యశాలలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యాసంస్థల అధిపతులు, సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, देश की युवा शक्ति को दिशा देने का दायित्व जिन साथियों पर है, उनको आप एक मंच पर लाए हैं। शिक्षण संस्थानों की भूमिका व्यक्ति निर्माण की होती है और व्यक्ति निर्माण से ही राष्ट्र निर्माण होता है। और आज जिस कालखंड में भारत है, उसमें व्यक्ति निर्माण का अभियान बहुत ज्यादा अहम हो गया है। मैं आप सभी को वॉइस ऑफ यूथ वर्कशॉप की सफलता के लिए अग्रिम शुभकामनाएं देता हूं। జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ అంశంలో రాష్టపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమేనని పేర్కొంది. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. అప్పట్లో యుద్ద పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని, అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వెల్లడించారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ లా నేస్తం నిధులను ఈరోజు బటన్ నొక్కి ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులకు 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి 60,000 రూపాయల చొప్పున 2 విడతలుగా చెల్లిస్తూ 3 ఏళ్లకు మొత్తం 1,80,000 రూపాయల స్టైఫండ్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఈ విడతలో 2,807 మంది యువ న్యాయవాదులకు 8 కోట్ల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేశామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నారుమడులు దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన వెంకన్నపాలెం, బద్దెవోలు, పిడూరుపాలెం, పల్లెపాలెం, కట్టువపల్లి, కొలనకుదురులో మంత్రి పర్యటించారు. దెబ్బతిన్న పొలాలు, కాలువలు, నారుమడులను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తుపానుకు ముందే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన వసతులను కల్పించామని తెలిపారు. మిచాంగ్ తుపానుతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ సమీపంలో బీసీ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 6 కోట్ల రూపాయలతో పాఠశాల, కళాశాల
కళాశాల భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు అందించిన సహజ వనరులలో పర్వతాలు ఒకటి. మొదటి తరం నాగరికత ఆనవాళ్లు నదులు, పర్వతాల్లోనే బయటపడ్డాయని చరిత్ర చెబుతోంది. పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో 15% మంది వరకు ప్రజలు పర్వతాల వద్దనే నివసిస్తున్నారంటే వీటి ప్రాముఖ్యత ఏమిటో విదితమవుతోంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో పర్వతాలు కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి. మానవ జీవనంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న పర్వతాలను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా డిసెంబర్ 11వ తేదీన పర్వతాల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈరోజు బుక్కపట్నం మండలం నారసింపల్లి, బుచ్చయ్యగారిపల్లి గ్రామం, పరిగి మండలంలో ఎర్రగుంట, సెగిపల్లి గ్రామం, చెన్నై కొత్తపల్లి మండలంలో ముష్టికోవిల, నమద్దాల గ్రామం, తలుపుల మండలంలో పొత్తాల వాండ్లపల్లి గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరుగుతోంది. బుక్కపట్నం మండలం నారసింపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు పురుషోత్తం నాయక్ తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే నగదు వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతుందని తెలుపుతూ, నా పేరు పురుషోత్తం నాయక్. మాది నార్సింగిలి తాండా, బుక్కపట్నం మండలము, సత్యసాయి జిల్లా. పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు మా అకౌంట్ లో పడుతున్నాయి సార్. అది 2,000 రూపాయల ప్రకారము 3 సార్లు పడుతుంది. మొదటిసారిగా 2,000 రూపాయలు పడినప్పుడు పొలాన్ని శుభ్రం చేసుకోవడానికి, రెండోసారి సెప్టెంబర్, అక్టోబర్ పడినప్పుడు విత్తనాలు కొనుగోలు చేసుకోవడానికి వాడుకున్నా సార్. మూడోసారి 2,000 రూపాయలు పడినప్పుడు జనవరి మాసంలో మందులు కొనుగోడానికి సజ్జనం చేసుకున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం బుద్దాలపాలెం గ్రామానికి వికసిత భారత సంకల్పయాత్ర ప్రచార వాహనం చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులు వివరించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సదుపాయం పొందవచ్చని తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలకు పోషకాహార లోపం నివారించేందుకు పోషణ్ అభియాన్ కార్యక్రమం అమలు గురించి ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే వికసిత భారత సంకల్ప యాత్ర ప్రచార రథం తిరుపతి రూరల్ తాటితోపుకు ఈరోజు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 52 మంది లబ్దిదారులకు కార్డులను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందచేయడంతో పాటు 1,000 రూపాయలకు పైగా ఖర్చయ్యే వంట గ్యాస్ సిలిండర్లను కేంద్రం ఉజ్వల యోజన కింద ఉచితంగా అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రేపు ఏలూరు జిల్లాలో జరిగే వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ రేపు ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారని తెలిపారు. గవర్నర్ పర్యటనకు పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి రవిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది తమ పరిధిలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారికి, గర్భిణీలు, పిల్లలకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. వికసిత భారత్ లక్ష్య సాధనకు ఇదే సరైన సమయమని, ఈ అమృత కాలాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ లానేస్తం ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నారుమడులు దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.